హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీటి ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. విలేజ్లో హోమ్ టూర్ అండి మా అమ్మ వాళ్ళది. ఇల్లు వచ్చేసి 1991లో కట్టారండి. ఇది మొత్తం రాయితోన కట్టిన ఇల్లు అండి. అసలు ఒక్కటి కూడా బ్రిక్ లేకుండా ఉందండి. అంటే ఇటుక పిల్ల అసలు ఏది లేదు, మొత్తం రాయితోనే కట్టారు. ఇక్కడ వచ్చేసి ఇవి పిచ్చుకల కోసం మా అన్నయ్య ఇవి అమెజాన్లో బుక్ చేశాడంట అండి. నేను అడిగాను, ఎందుకు అవంతకు అవే గూడు కట్టుకుంటే కదండి, అవి కట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు, ఎక్కడ కట్టుకొని అక్కడ అటు ఇటు తిరుగుతున్నాయని చెప్పేసి ఇవి తీసుకొని ఇక్కడ కట్టాను, అవి వచ్చి ఇక్కడ వచ్చి లోపల వచ్చి ఉంటాయి అనేసి పెట్టాను అని అన్నాడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రీ అండి. పూర్వకాలం సారీ అండి, ఇక్కడ చూడండి గడప ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ ఊర్లలో అయితే అంటే నేను పుట్టకముందు కట్టారు కాబట్టి ఇళ్ళన్నీ చాలా మట్టుగా ఇలానే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా కట్టిన ఇల్లు అయితే ఇలా ఉండవండి, డిఫరెంట్గా ఉంటాయి. మొత్తము వుడ్ పైన స్లాబ్ ఉంటుంది కదండి, పైన ఊక మీకు చూపించడం మర్చిపోయాను. పైన ఊక మొత్తం చెక్కలతోనే ఉంటుందండి. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, చెక్కతోనే కట్టి ఉంటుంది. పైన స్టౌడ్ ఉండేదండి ఇంతకుముందు. మా అన్నయ్య పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత, మా పెద్దన్నకి పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాతకు మేము పైన స్టౌడ్ అంతా తీసేసి స్లాబ్ వేసేసారు. ఇంతకుముందు స్టౌడ్ ఉండేదండి, చాలా మట్టుగా తెలిసి ఉండొచ్చు స్టౌడ్ అంటే ఏంటో. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య కొన్నట్టు ఇవ్వండి ఇది. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అండి. ఇంతకుముందు షార్ట్స్లో చెప్పాను కదండి, మా అన్నయ్య చనిపోయిన 1.5 yearకి మా అమ్మ చనిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో అండి కింద. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ అల్మార్లా ఉంది కదండి, ఇది ఒకప్పుడు దీంట్లో బట్టలు నేనే పెట్టుకునేదానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఒక సైడు మన కిందనే మా నాన్న ఉండేది, పైన నా ఉండేవి. అంటే ఇంతకుముందు బీరువాలు అవన్నీ ఉండకపోయేదండి, ఇందులోనే పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు అన్నీ బీరో వచ్చేసినవి. ఇది కూడా వుడ్తోనే పెట్టారండి. చాలా మటుగా మా ఇంట్లో వుడ్డే ఉంటుంది. స్విచ్ బోర్డ్స్ కానీ, కరెంట్ బోర్డ్స్ కానీ ఇప్పుడు అన్నీ కొత్తగా వచ్చినాయి కాబట్టి అవన్నీ తీసేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వ్యవసాయంకి సంబంధించిన వస్తువులు ఉంటాయి ఇందులో. ఇవేమో బీరువాలు. మా అన్నయ్య పెళ్ళికి మా అన్నయ్య పెళ్ళికి మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళకు పెట్టిన బీరువాలు అండి ఇవి. 3 ఉన్నాయి. ఒకటేమో ఇంకో రూమ్లో ఉన్నాయి, 2 ఏమో ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ధాన్యాలు ఉండేవండి. అంటే వ్యవసాయం సంబంధించిన రూమ్ కదండి. ఇందులో బియ్యము, పల్లీలు, ఇంకా ఆముదాలు, పత్తి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడేమో చేను దగ్గర అన్నీ కొనుక్కొని పోతున్నారంట అండి. అందుకొరకే ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉండడం లేవు. ఇంకా వేరే సంబంధించిన సామాను ఉన్నవి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదొక రూమ్ అండి. మొత్తం 4 రూమ్లు ఉంటాయండి. ఇంకా ఇప్పుడే మేమందరం సమ్మర్లో అయితే పైన పడుకుంటాము. ఇంకా వింటర్ సీజన్ అయితే మేము కిందనే ఇంకా ఎట్లాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటామండి. ఇదేమో వంటగది అండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఇంకా వాటర్ అవన్నీ వేడి పెట్టుకుంటారు ఇప్పుడు. ఇంతకుముందేమో అన్నము, కర్రీస్ అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడేమో ఇంకా చేయట్లేదండి, ఓన్లీ వాటర్ మాత్రమే వేడి పెట్టుకుంటారు. మేము దాన్ని పొగసట్టు అంటామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొద్ది ఒక హౌస్ అండి, వాటర్ స్టోర్ చేసి పెట్టుకోవడానికి హౌస్ అండి. ఇప్పుడు రీసెంట్ కట్టుకున్న ఇళ్ళకైతే పైన ట్యాంకులు అవన్నీ పెట్టుకుంటున్నారు కదండి. ఇదైతే ఇంకా 1991లో కట్టారు ఇల్లు అని చెప్పాను కదండి. అప్పుడు అందరి ఇంట్లో ఇలాంటి హౌస్లే ఉండేవండి. ఇప్పుడు అన్నీ కొత్తగా కట్టుకుంటారు కాబట్టి ఇంకా చేంజ్ చేసేసుకున్నారు. ఇక్కడేమో ఇంకా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటారండి. ఇక్కడేమో ఇంకా ప్లేట్లు అవన్నీ, గ్లాసులు అవన్నీ పెట్టుకుంటారు ఇక్కడ. ఇంకా కిందనేమో కలికుండ అండి. అంటే ఊర్లో అయితే కంపల్సరీ ఉంటుందండి ఇది. ఇక నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మేము సబ్జా అండి. సబ్జా పైన కొన్ని వాడుకొని వస్తువులు ఉంటాయి కదండి, సామాన్, అవి ఇంకా పైన పెట్టేసుకుంటారు. ఎప్పుడైనా పండగలప్పుడు వాడుకుందాం అనుకున్నప్పుడు తీసుకుంటారు. ఇంకా ఇదొకటి. ఇది ఇంకొక రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి అక్కడ కార్నర్లో ఇంకా మాకు నోములు ఉంటాయండి, గౌరీ నోములు అమ్మ వాళ్ళకు ఉంటాయి. ఇంకా అక్కడ నోముకోవడానికి అక్కడ ఒక కార్నర్ ఉంటుందండి. ఇంకా ఈ పిల్లలేమో వచ్చేసి ఇక జాతర కోవడానికి రెడీ అయి ఉన్నారండి. నేను ఫోటో తీస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నేను వీడియో తీస్తున్నాను చెప్తే అప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇక్కడ మా వదిన వాళ్ళండి వీళ్ళిద్దరు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వీడైతే చాలా యాక్టివ్గా ఉంటాడండి, మా చిన్న అన్నయ్య అండి. వాళ్ళు రెడీ అవుతున్నారు జాతరకు పోవడానికి, అదే గద్వాల జమ్నమ్మ చేసుకోవడానికి అండి. మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.